భీకర దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండేలా హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న తెలుగువారి పరిస్థితిని ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ జూమ్ ద్వారా అందిస్తారు. ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న తెలుగు వారు కూడా కాస్త ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకున్నాం. గంగాధర్ గారు సార్ నమస్కారం. నమస్తే గంగాధర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, బాగున్నా. ఇక్కడ సేఫ్ ఉన్నాం సార్. ప్రస్తుతం అయితే అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు ప్రతి దాడులతో కొనసాగుతుంది కదా. అక్కడ ప్రస్తుతం ఇజ్రాయెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇజ్రాయెల్లో అలర్ట్స్ వస్తున్నాయి సార్, సైరన్స్ వస్తున్నాయి. ఈ 3 శనివారం పొద్దున స్టార్ట్ అయింది. శనివారం ఎక్కువ సంఖ్యలో మిసైల్స్, రాకెట్స్ వచ్చినాయి. రోజంతా ఇజ్రాయెల్ పూర్తి భూభాగాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ నుంచి క్షిపణులు, మిసైల్ అటాక్ జరిగినాయి. ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ వ్యవస్థ, మళ్ళీ లేజర్ టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళు పంపిన మిసైల్స్ ఏవి కూడా ఇజ్రాయెల్ భూభాగం పైన పడకుండా వాళ్ళు చేసారు పైన. అయితే మనకు 10 నిమిషాల ముందుగా ఇజ్రాయెల్ ఉన్న ప్రతి పౌరుని ఫోన్ కి మెసేజ్ అలర్ట్ వస్తుంది. శత్రువు దాడి జరిగే అవకాశం ఉంది, మిసైల్స్ అటాక్ జరిగే అవకాశం ఉంది, మీరు అంతా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిందని, సెక్యూర్డ్ ప్లేస్. ఆ గవర్నమెంట్ నుంచే ఏర్పాట్లు ఉంటాయండి మీకు గంగాధర్ గారు అక్కడ? అవును, ప్రతి మొబైల్ కి వస్తుంది సార్. ప్రతి మొబైల్ కి మెసేజ్ వస్తుంది, అలర్ట్ మెసేజ్. మెసేజ్ రాగానే మేము ప్రతి బిల్డింగ్ ఇక్కడ బంకర్స్ ఉన్నాయి, ప్రతి బిల్డింగ్ లో అండర్ గ్రౌండ్ లో బంకర్స్ కి వెళ్తాం. లేకపోతే దగ్గరలో మాకు మెట్రో స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. మెట్రో స్టేషన్ ఇంకా సేఫ్ కాబట్టి మెట్రో స్టేషన్ కి వెళ్తాం. ప్రతి బిల్డింగ్ లో బంకర్లు ఉండడం వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు సార్. మన తెలుగు ప్రజలు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ సేఫ్ గా ఉన్నారు. ఎవరికి ఒక చిన్న గీత కూడా వాళ్ళు ఇప్పటి వరకు. ప్రాంతం ఏంటండి? అక్కడ కూడా మిసైల్స్ కూడా పడుతున్నాయి ఏమన్నా అక్కడ? మేమున్న ప్రాంతం ఇది రమద్ ఖాన్ బెనీ బ్రాక్ సార్. మా రమద్ ఖాన్ లో మాకు ఒక 100 మీటర్స్ దూరంలో మన చిన్న దాడి, అంటే మిసైల్ అటాక్ జరిగినప్పుడు దాని దాటికి ఏదో చిన్న ముక్క పడితే దాని దాటికి కొంచెం డ్యామేజ్ అయింది ఒక బిల్డింగ్. అది బిల్డింగ్ అంటే అద్దాలు, 3 సిన్స్ ఉంటాయి కదా సార్, అవి పగిలిపోయినాయి అంతే. ఎవరికి ఏం నష్టం జరగలేదు, అంత సేఫ్ ఉన్నాం సార్. ఎంతమంది ఉంటారండి తెలుగు వారు ఇజ్రాయెల్లో? మీరు ఎప్పుడు వెళ్ళారు? మిగతా తెలుగు వారంతా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటారు? వాళ్ళ సంక్షేమం ఏ విధంగా ఉంది? అంటే ఒకవేళ ఊహించని పరిణామాలు తలెత్తితే వాళ్ళందరూ ఏ విధంగా, అంటే మీరు అంటున్నారు బంకర్లు అవి, కానీ ఇంకా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? నాది నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం సార్, ఆర్మూర్ మండల్. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2016 అక్టోబర్ లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఇక్కడ మన ఏరియాకి సంబంధించి తెలంగాణ తెలుగు పీపుల్ అంతా వివిధ సెక్టార్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళం. మళ్ళీ తెలుగు ఆంధ్రాకి సంబంధించి 7,000 నుంచి 8,000 మంది వరకు ఉంటారు అక్రాస్ ద ఇజ్రాయెల్ సరౌండింగ్స్ మొత్తంలో. మన తెలుగు పీపుల్ ఉండేది ఎక్కువ, ఈ తెలంగాణ పీపుల్ ఉండేదేమో తెలవిలో, రమద్ ఖాన్ లో, బెనీ బ్రాక్, ఈ 3 సిటీలు ఉంటారు ఎక్కువ మటుకు. పెద్ద తిక్కువలకు కొంతమంది. ఆంధ్ర పీపుల్ ఉండేది తెలవిలో ప్లస్ ఒరియుదా, యహూదా, ఈ ఏరియాలో, సోఫియాన్, ఈ 4 ఏరియాల్లో ఎక్కువ మంది ఉంటారు. కేర్ గివర్లు చేసేటోళ్ళు ఎక్కడక్కడ పని చేసుకుంటారు. కేర్ గివర్లు ఎక్కడ అని చెప్పలేము మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో చేస్తారు. కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, వివిధ సెక్టార్లలో వచ్చిన వాళ్ళు వాళ్ళ సైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటున్నారు సార్. అందరం సేఫ్ గా ఉన్నాం సార్. ఓకే, అంటే నెతన్యాహు కార్యాలయం పైన కూడా దాడి చేశామని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించింది కదా ఇరాన్. అంటే వాళ్ళ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉందని ఇరాన్ చెప్తుంది. అంత ఇరాన్ నుంచి డైరెక్ట్ ఇజ్రాయెల్ పైన దాడి చేసే విధంగా కూడా మా క్షిపణులు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరున్న చుట్టుపక్కల ప్రాంతంలో క్షిపణులు పడితే ఆల్రెడీ ఐరన్ డోమ్ వ్యవస్థ ఇజ్రాయెల్ పర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు. వాళ్ళు ఏదైనా బంకర్లు అవి ఏర్పాటు చేశారా? మీరు ఎక్కడ తల దాచుకుంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పైన, నెతన్యాహు ఇంటి పైన దాడి చేసాం అనేది అది ఫాల్స్ ప్రాపగాండా. అసలు వాళ్ళు దాడి చేసే ఛాన్సే లేదు సార్. మేమున్నది బంకర్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్ ఉన్నాం సార్. బంకర్లకు వెళ్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించమంటారా సార్? మెయిన్ రోడ్ పైన, ఎందుకంటే తెలుగు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్. ఇది మెయిన్ రోడ్ సార్, ఇది బెన్గురియన్ మెయిన్ రోడ్, జర్సిన్స్కీ స్ట్రీట్ అంటారు. ఇది బెన్గురియన్ మెట్రో సార్. ఇది మాకు అందుబాటులో ఉంది, నేనున్న ప్లేస్ కి అందుబాటులో ఉంది. ఇక్కడ మనం సుమారు ఈ మెట్రో స్టేషన్ పక్కన ఇంకో 1 కిలోమీటర్ తర్వాత
ఇంకో స్టేషన్ ఉంది సార్, ఉమ్, హెర్జల్ స్టేషన్ అని, బియాలిక్ స్టేషన్. ఓకే. మళ్ళీ ఇటు నా వెనక సైడ్ వెళ్తేనేమో ఇంకో స్టేషన్ ఉంది, పర్దేశ్ ఘాట్ సార్. ఉమ్, ఆ స్టేషన్, ఆ 3 స్టేషన్లలో మన వాళ్ళందరూ తల తెచ్చుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను మెట్రో స్టేషన్ లోకి వెళ్తున్నా, ఉమ్, సైరన్స్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఆన్ అవుతుంది. ఇప్పుడు సైరన్స్ లేవు కాబట్టి ఆఫ్ ఉంది. ఎస్కలేటర్ ఆన్ అవుతుంది. ఒక్క నిమిషం. అయితే ఈ మెట్రోలోకి వస్తున్నాం సార్. ఇప్పుడు నేను 2 floors లోపలికి వచ్చిన, 2 to 3 floors ఉమ్, అక్కడ పైన, అక్కడ నుండి ఇక్కడికి. ఉమ్, ఇది మెట్రో స్టేషన్, ఇది ఫుల్ సెక్యూర్డ్. మళ్ళీ ఇది ఫస్ట్ ఫ్లోర్ మేము వచ్చింది, ఉమ్, ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలి. అయితే ఇట్లా బంకర్లు ఉండడం వల్ల మాకు ఏం ఇబ్బంది లేదు సార్. మేము చాలా సేఫ్ ఉన్నాం. ఎక్కడికక్కడ బంకర్లు ఉన్నాయి. ఈ మెట్రో స్టేషన్ మాకు అందుబాటులో ఉన్నాయి. అందరం సైరన్ రాగానే మాకు 10 minutes టైం ఉంటుంది, మెసేజ్ అలర్ట్ రాగానే. అంతలోపు మేము డైరెక్ట్ గా ఈ మెట్రో స్టేషన్ లోకి రావడం, బంకర్లలోకి వెళ్ళిపోవడం. మళ్ళీ అలర్ట్ వచ్చినాక కూడా మళ్ళీ సైరన్స్ వస్తాయి, మిసైల్ అటాక్ జరిగే ముందు, వాళ్ళు పేల్చే ముందు పైన. ఓకే. ఇది మెట్రో స్టేషన్ సార్. ఇట్లా పడుకుర్రు అందరు మన వాళ్ళు, అంటే ఇక్కడ సిటిజన్స్ కానీ మనం కానీ ఎవరైనా వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కానీ ఉమ్. ఇట్లా ఇక్కడ ఫుడ్ అంతా వాళ్ళే పడుకోవడానికి ఏర్పాటు మన చేస్తారండి? వాళ్ళందరూ. ఫుడ్, బ్రేక్ఫాస్ట్, ఫుడ్ అంటూ స్నాక్స్. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఏంటంటే మనం హమాస్ దాడి జరిగినప్పుడు చాలా రోజులు పోయింది కాబట్టి మేము అప్పుడు ఫుడ్ వీళ్ళు ఇచ్చారు, అంటే స్నాక్స్, ఏంది శాండ్విచ్లు అట్లాంటి, వాటర్ బాటిల్స్. అప్పుడు ఇంకా మ్యాట్రెస్, పిల్లో కవర్స్, బెడ్షీట్లు కూడా ఇచ్చారు సార్. సెక్యూరిటీ, ఇట్లా సెక్యూరిటీ ఉంది చూడండి అక్కడ పైన. అంటే యాక్చువల్ గా మీరు అలో చేయరు. మామూలుగా రెగ్యులర్ డేస్ లో, అంటే సాధారణ రోజుల్లో మీరుండేది ఎక్కడండి? మీరుండే ఇల్లు ఎక్కడ? మీకు ఒకవేళ అక్కడ నుంచి మెట్రో గానీ బంకర్ అవును సార్, ఈ మెట్రోకి అపోజిట్ లోనే ఉంటాను నేను ఉండడం. నాకు చాలా ఇది 1 minute లోపు వచ్చేస్తా. కానీ మిగతా వాళ్ళకి కొంచెం దూరం ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు సార్, విత్ ఇన్ 500 meters అంతే పరిగెత్తుకొస్తాం. మళ్ళీ బంకర్లు కూడా ఉన్నాయి కదా సార్ ప్రతి బిల్డింగ్ లో. ఇవి ఇట్లా అందరు బెడ్షీట్లు ఇవన్నీ పెట్టుకున్నారు చూడండి సార్. ఓకే, ఓకే. పడుకున్న వాళ్ళని కూడా చూపిస్తా. ఇప్పుడు వీళ్ళు ఊరిపోయి పిల్లలు ఇందులోనే ఆడుకుంటారు, ఎవరేమన్నా రావు. మరి మీకు లైవ్లీహుడ్ ఏంటండి? అంటే పిల్లలంతా 10 minutes ముందు అలర్ట్ వస్తుంది కదా, మామూలుగా మీరు అవును వర్క్ సార్. చేసుకోవడానికి వెళ్ళొచ్చా రోజు? అయితే ఇప్పుడు ఈ 3 రోజుల నుండి వెళ్ళొచ్చు. ఈ 3 రోజుల నుండి వాళ్ళు ఎవరైతే రమ్మంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం. ఈ మిగతా వాళ్ళు పనులు ఎవరైనా వద్దంటారు కదా. ఇప్పుడు స్కూల్స్, ఆఫీసెస్ అన్ని క్లోజ్ ఉన్నాయి సార్. క్లోజ్ ఉండడం వల్ల మేము, కొంతమంది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వద్దంటారు. మేము హౌస్ కీపింగ్ చేస్తాం, కేర్ గివర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పనులు చేసుకుంటారు. మాలాంటి వాళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉంటున్నాం సార్. పోకుండా ఇంట్లోనే ఉంటున్నాం. 3-4 రోజులు పనులు ఉన్నాయి అనుకోండి, కొంచెం ఈ తీవ్రత తగ్గే వరకు. ఓకే. మరి ఈ యుద్ధం ఇదే విధంగా కంటిన్యూగా కొనసాగుతుంది? ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఇరాన్ కూడా ధీటుగానే స్పందిస్తుంది. ఇరాన్ ఆ గల్ఫ్ దేశాలపైన కూడా, అమెరికా స్థావరాలపైన క్షిపణుల దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ పైన కూడా నేరుగా దాడులు చేస్తుంది. అంతేకాకుండా ఇజ్రాయెల్, ఇరాన్ పైన కూడా యుద్ధం తీవ్రతరం చేసింది. ప్రస్తుతం ఇదే విధంగా కంటిన్యూగా ఎక్కువ కొనసాగితే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి, మీలాంటి వాళ్ళ పరిస్థితి? మాకేం ఇబ్బంది లేదు సార్. ఈ పరిస్థితులు ఏమైనా తీవ్రతరమైన, లాస్ట్ టైం అమలు జరిగినప్పుడు కూడా మేము ఇక్కడనే ఉన్నాం. అప్పుడు వందే భారత్ ఏదో ఫ్లైట్స్ పెట్టింది గవర్నమెంట్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం. ఇజ్రాయెల్ ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు. వాళ్ళు చెప్పారు పొమ్మని, పోవాలనుకుంటారు. కొంతమంది పోయారు సార్, 200 మంది 500 మంది లోపే పోయారు. 2 flights ఏమో అంతే, 2 సార్లు 2 ట్రిప్పులు పోయినాయి అంతే. మిగతా వాళ్ళందరం ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు చాలా రోజులు, అంటే హమాస్ అప్పుడు చాలా రోజులు జరిగినప్పుడు కూడా ప్రొవైడ్ చేశారు కదా. ఇప్పుడు మీరు అంటే ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే తెలుగు ప్రజల గురించి మీ తెలంగాణ అసోసియేషన్ ఇజ్రాయెల్ తరఫున ఏం చేస్తుంది? మీ చర్యలు ఏమైనా ఇదివరకు ఏమైనా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం అటువంటి చేశారా మీరేమన్నా? ఇంతకు ముందు అంత ఇబ్బంది జరగలేదు, ఇప్పుడు కూడా అంత ఇబ్బంది జరగదు సార్. ఒకవేళ అట్లే జరిగేది ఉంటే మేము ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏముంటది అనేది మాకు తెలుసు, ఖర్చు ఎంత అవుతుంది అనేది. మనిషిని డబ్బులు వేసుకొని చేసుకోవడం అట్లా మేము చేసుకుంటాం, మాకు అసోసియేషన్ ఉంది కాబట్టి. ఓకే. అసోసియేషన్ అందరూ కోఆర్డినేషన్, అందరూ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడము, అదంతా వాళ్ళతో కలిసి ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 1024 మంది ఉన్నాం. కన్స్ట్రక్షన్ గ్రూప్, అగ్రికల్చర్ గ్రూప్, రకరకాల 6-7 గ్రూపులు ఉన్నాయి. అన్ని గ్రూపులలో ఇప్పటికప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి మెసేజ్ అప్డేట్ ఇవ్వడం,
మళ్ళీ ఎవరికైనా ఏమైనా జరిగిందా, ఏంది పరిస్థితి, ఎట్లుంది ఆ ఏరియాలో, ఎప్పుడైతే ఈ సైరన్స్ వచ్చేదన్నా పడిపోయింది అన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కోవడం ఎట్లున్నారు అనేది. ఈవెన్ దో గాజా స్ట్రిప్ లో బార్డర్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు, మేము అడుగుతుంటాం సార్. ఇప్పుడు ఇబ్బంది లేదు. యుద్ధం కూడా ట్రంప్ గారు చెప్పింది 4 వారాలు అన్నారు, కానీ మాకు తెలిసి నెక్స్ట్ వీక్ బెన్గూరియన్ కోర్టు కూడా 12th వరకు ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది, స్టేట్ ఎమర్జెన్సీ. అది కూడా తగ్గించే సడలించి ఇచ్చే అవకాశం ఉంది. బెన్గూరియన్ ఎయిర్పోర్ట్ కూడా సోమవారం వరకు ఓపెన్ అవుతుందని వినిపిస్తుంది ఇక్కడ మాకు తెలిసి. ఓకే. ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. అంత యుద్ధం అంత తీవ్ర స్థాయికి పోదు. ఎంత తీవ్ర స్థాయికి పోయినా మాకు ఎటువంటి చిన్న గాయం కూడా కాదు ఇప్పటి వరకు ఇన్ని యుద్ధాలు. అక్కడున్న అధికారులు గాని పోలీసులు గాని వాళ్ళతో మీకు ఏ విధంగా, అంటే వాళ్ళ నుంచి హెల్ప్ ఏ విధంగా ఉంటుంది? అంత చాలా ఫ్రెండ్లీ ఉంటారు సార్ వీళ్ళ పోలీస్ వ్యవస్థ అధికారులు కూడా. ఇప్పుడు పైన ఉన్నారు ఆల్రెడీ, ఆర్మీ అధికారులు ఉన్నారు, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు పైన. అంతా వీళ్ళ పౌరులను ఎంత మర్యాద చూసుకుంటారో మనకు కూడా అంత మర్యాద ఇస్తారు వీళ్ళు. ఎటువంటి తారతమ్య భేదాలు లేవు ఇక్కడ. భారతీయులకు బాగా అభిమానిస్తారు వీళ్ళు ఇజ్రాయెల్. మనతో ఎక్కువ అవినాభావ సంబంధం. సరే గంగాధర్ గారు, జాగ్రత్త అండి. మీరు ఒక్కరే కాకుండా మీ తెలుగు అసోసియేషన్, మీ అటు ఆంధ్ర ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ అందరూ సురక్షితంగా ఉండాలి. ఏమైనా ఆపద వచ్చినా కూడా అందరూ ఒకరినొకరు ఆదుకునే విధంగా కూడా ఉండండి. అక్కడ ప్రభుత్వ సహకారం తీసుకోండి. ఏమైనా అక్కడి నుంచి అక్కడ ప్రభుత్వ సహకారం కాకపోతే మన భారత విదేశాంగ శాఖ దృష్టి కూడా తీసుకురండి గంగాధర్ గారు. సార్ మీ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అయితే ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటికి వచ్చిండ్రు ఒకేషన్ పైన, వాళ్ళ వీసాలు ఈ వారం 10 రోజులలో ఇక్కడికి వచ్చే వాళ్ళు, తిరిగి వచ్చే వాళ్ళ వీసాలని కూడా ప్రభుత్వం 1000 మంది వీసాలని పొడిగించింది. ఈ నెల 28వ తేదీ వరకు, మార్చి 28 వరకు పొడిగించింది. వాళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు రీఎంట్రీ మీకు ఉంది, రావచ్చు. మళ్ళీ ఇక్కడ ఎవరైతే వీసాలు ఉన్నాయో, వీసాలు ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాల్సినాయో వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా ఎక్స్టెన్షన్ చేసింది, 1 month పొడిగించింది. మేమందరం సేఫ్ ఉన్నాం. మాకు ఫుడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి, ఏదో జరిగిపోయింది, ప్రధాని నెతన్యాహు పైన అటాక్ జరిగిందని. అటువంటిది అవాస్తవం, అసత్య ప్రచారం. మీరెవ్వరు బెంగ పెట్టుకోవద్దు, మేమంతా సేఫ్ ఉన్నాం. మాకు మీరు ఆందోళనకు గురి అవ్వద్దని ఈటీవీ ద్వారా మీ అందరిని కోరుకుంటున్నాం. ఓకే, మీ ధైర్యానికి చాలా సంతోషం గంగాధర్ గారు. మిగతా తెలుగు వాళ్ళందరిలో కూడా అదే ధైర్యం నింపండి, అదే విధంగా ఉండండి అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గంగాధర్ గారు. ప్రస్తుతం అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నామని చెప్పి కూడా గంగాధర్ చెప్తున్నారు. ఓవర్ టు యూ.